ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరు అందరూ క్షేమంగా ఉండాలని అనుదినం మీ అందరి కోసం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ఈ పరిచర్య నిమిత్తం మీ ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. చిన్న ప్రార్థన చేసుకుందామా మరి? ప్రియమైన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఉదయకాల సమయంలో నా తండ్రి, మా జీవితాల్ని జ్ఞాపకం చేసుకోండి. మా హృదయ స్థితిని ఎరిగిన దేవుడుగా, మా పరిస్థితులను ఎరిగిన దేవుడుగా, మా జీవితాల్లో చాలిన దేవుడుగానే ఉన్నావని మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ఆధ్యాత్మిక జీవితమునకు అవసరమైనటువంటి విలువైన మాటల చేత మా అందరితో మాట్లాడి దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 15వ వచనం. శ్రమలలో నేను అతనికి తోడై ఉండెదను. Psalms chapter 91 verse 15, I will be with him in trouble. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. మీతో ఎవరన్నా ఈ మాట చెప్పారండి ఎప్పుడన్నా? నీ శ్రమలో నీకు తోడుగా ఉంటాను, నీ ఇబ్బందుల్లో నీకు తోడుగా ఉంటాను, నీ కన్నీటిలో నీకు తోడుగా ఉంటాను, అలాగే నీ కష్టంలో నీతో ఉంటాను అని ఎవరైనా చెప్పారా అండి? నాకు తెలిసి ఎవరు చెప్పరండి అలాగా. దేవుడు మాత్రమే చెప్పగలిగిన దేవుడు. ఎందుకంటే శ్రమల్లో తోడుగా ఉంటానంట దేవుడు. నీ ఆనందంలో తోడుగా ఉంటానని చెప్పలేదు, నీ సంతోషంలో నీతో పాటు ఉంటానని చెప్పలేదు, నీ ధనంతో పాటు నేను ఉంటానని చెప్పలేదు, నీ వైభవంతో నేను ఉంటానని చెప్పలేదండి. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీ శ్రమలో నీకు తోడుగా ఉంటానని చెప్పాడు. ఇంకా మానవుల్లో ఇంకొకరు ఖచ్చితంగా ఈ యొక్క మాటని పలికే వాళ్ళు ఎవరో అంటే రెండవది భర్త అనమాట. అంటే వివాహం చేపిస్తున్నప్పుడు మరి మనకి ఆ యొక్క ప్రామిసెస్ చూపిస్తారు కదా, దాంట్లో నీ శ్రమల్లో కానీ, నీ లేమిలో కానీ, నీ అనారోగ్యంలో కానీ నీతో పాటు ఉంటానని ప్రామిస్ చేసేది ఇంకెవరు అంటే భర్త మాత్రం. అయితే నిజంగా ఉంటున్నారా ఈరోజు? చాలా తక్కువ మంది ఉంటున్నారండి. మరి ఈ మాట నిలబెట్టుకునే వాళ్ళు చాలా తక్కువ అన్నమాట. ఎందుకంటే ఈరోజు అందరు చాలా బిజీ అయిపోయారు కదా. మరి భార్యకి అనారోగ్యం వస్తే చాలామంది ఏం చేస్తారంటే పుట్టింటికి వెళ్ళిపోమని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. లేకపోతే నీ తిప్పలు నువ్వు పడు, నువ్వు భరించుకో అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. నేను బిజీగా ఉన్నాను, నాకు టైం లేదు నేను చూసుకోవడానికి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇలాగా అంటే ఈవెన్ భార్యే కాదు, భర్తను కూడా ఇలా చేసేవాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. మరి భార్యలు కూడా ఈ ప్రామిస్కి కట్టుబడి లేరు అనేది అయితే ఖచ్చితం అండి. కాబట్టి ఈరోజు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ ప్రామిస్ చేసుకుంటారు, కానీ ఎవరు కూడా ఈ మాట నిలబెట్టుకోలేని వారుగా ఉన్నారు. ఒక భర్తే కాదు, భార్య కూడా అలాంటి స్థితిలోనే ఉన్నారండి. ఒకప్పుడు మరి భర్తలు అలా బిహేవ్ చేసే వాళ్ళంటే ఈరోజు భార్యలు కూడా మేము సమానం అని చూపించేసుకుంటున్నారనమాట. ప్రేమ లేని స్థితిలో, కుటుంబ వ్యవస్థని కాపాడుకునే స్థితిలో లేక మరి ఈరోజు స్త్రీలు కూడా అలాంటి బిహేవియర్ని చూపించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు మనం ఏ కోవకు చెంది ఉన్నాము, మనం ఎలాంటి వారుగా ఉన్నాము అనేది మనం ప్రశ్నించుకుందాం. ఇది మనం దేవుడి సన్నిధిలో చేసిన ప్రామిస్. ఈరోజు మన భర్తల పట్ల మనం ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాము, దేవుడి బిడ్డలుగా మన భార్యల పట్ల మనం ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాము అని ఆలోచించవలసిన సమయం అండి. కాబట్టి ఒకవేళ మీ భార్య కావచ్చు, మీ భర్త కావచ్చు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహకరించవలసింది భార్య మాత్రమే, భర్త మాత్రమే. కాబట్టి ఒకరినొకరు దేవుని కృపలో బలపరుచుకుంటూ కుటుంబ వ్యవస్థను నడిపిస్తూ మరి టఫెస్ట్ జీవితం ఏందైనా ఒక మానవుడికి ఉందంటే కుటుంబ వ్యవస్థను నిలబెట్టుకోవడము, కాపాడుకోవడము, దాన్ని కట్టుకోవడం చాలా కష్టం. మిగతావన్నీ కూడా మరి డబ్బులతో కొనొచ్చేమో, లేకపోతే ఏమైనా చేయొచ్చేమో, కానీ కుటుంబాన్ని మాత్రం డబ్బులతో కొనలేము, నిలబెట్టుకోలేము, కాపాడుకోలేము. కుటుంబాన్ని కట్టుకోవడానికి ప్రేమ చాలా అవసరము, అలాగే ఒకరినొకరిని అర్థం చేసుకోవడం చాలా అవసరము. అంతేకాకుండా మరి దేవుడి ప్రేమతో కట్టుకుంటే ఆ కుటుంబం చాలా బాగుంటుంది. దేవుడితో కలిసి ఉంటే ఆ కుటుంబంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా ప్రశాంతంగా సాగగలుగుతారనమాట. కాబట్టి మనం చూసినట్లుగా ఈ లోకంలో ఎవ్వరు కూడా శ్రమల్లో మనకు తోడుగా ఉండరు, శ్రమల్లో మనకు ఎవరు సహాయం చేయరు, శ్రమల్లో మనతో పాటు ఎవ్వరు రారనమాట. కానీ దేవుడు ఈరోజు ఆ మాట చెప్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఏ శ్రమ ఉందో, ఏ ఇబ్బంది ఉందో, ఏ ఇరుకు ఉందో ఎవరికి చెప్పుకోలేమండి. కొన్ని శ్రమలు అలా ఉంటాయన్నమాట. మనమే భరిస్తూ ఉంటాం. ఎవరికి షేర్ చేస్తున్న అవమానంగా చూస్తారేమో, తక్కువగా చూస్తారేమో అని చెప్పి చాలాసార్లు మరి ఆలోచిస్తూ ఉంటాం, చాలాసార్లు బాధపడుతూ ఉంటాం. ఈరోజు మీరు అలాంటి స్థితిలో ఉన్నారా? మరి వాక్యం వింటున్నా మీరు? అయితే ఈ మంచి దేవుణ్ణి మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నానండి. మీ శ్రమల్లో మీరు ఒంటరిగా లేరండి. మీ శ్రమల్లో మీతో పాటు యేసయ్య ఉన్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ మంచి దేవుణ్ణి మనం తెలుసుకోగలిగితే, గొప్ప దేవుడిని మనము తెలుసుకోగలిగితేనండి ప్రతి శ్రమలో, ప్రతి ఇబ్బందిలో దేవుడు మనతోనే ఉంటాడనమాట. మరి ఒక స్త్రీ తన దర్శనంలో చూస్తూ ఉందన్నమాట. ఏం చూస్తూ ఉందంటే మరి తను ఒక సిలువ మోసుకుంటూ వెళ్తుంది. అది చాలా బరువు అనిపిస్తుంది. దేవుడితో అంటున్నది, అయ్యా ఈ సిలువ చాలా బరువు ఉందయ్యా, నాకు తేలికైన సిలువ ఇస్తావా అంటే
అంటే సరే అమ్మ రా అని చెప్పి దేవుడు ఒక రూమ్లోకి తీసుకుపోతాడు. అక్కడ చాలా సిలువలు ఉంటాయన్నమాట. అయితే కొన్ని అయితే చాలా అందంగా ఉండే సిలువలు కనిపిస్తున్నాయంట, చాలా చిన్నగా కనిపిస్తున్నాయంట. సరే ఉండు ఏదో ఒకటి సిలువ తీసుకొని నేను ఎత్తుకుందామని పోయి చూస్తానంట. చూస్తే ఒక సిలువ చాలా బాగుంది, తనకు బాగా నచ్చిందని చెప్పి ఆ సిలువని ఎత్తితే అసలు చాలా ఎత్తలేకపోతుందంట, చాలా బరువుగా ఉందంట. మరి ఇంకొక సిలువ చూడడానికి చాలా చిన్నగా ఉంది, దిద్దామంటే అది కూడా చాలా బరువుగా ఉందంటే. ఇట్లా అన్ని సిలువలు ఎత్తి చూస్తుందంటే కానీ తనకి అన్ని బరువు అనిపిస్తుంది, తన వల్ల అవ్వట్లేదంట. లాస్ట్కి మాత్రం ఒక సిలువ ఎత్తుకొని ప్రభువా ఇది చాలా తేలిగ్గా ఉంది, ఈ సిలువని నేను మోస్తాను అని చెప్పిందంట. అప్పుడు దేవుడు అన్నాడంట, అమ్మ ఒకసారి ఆ సిలువని బాగా చూడు అంటే చూసిందంట. అది ఎవరు సిలువ కాదనమాట, ఆమె సిలువే. ఆమె ఏదైతే మోస్తానని ఎంతవరకు బరువు అని చెప్పింది కదా, ఆ సిలువేనమాట. అప్పుడు దేవుడు ఆమెకు చెప్తాడంటాను, అనుకుంటున్నావు కదా ఎన్ని శ్రమలు నాకే ఉన్నాయి, ఎన్ని కష్టాలు నాకే ఉన్నాయి, అందరు హ్యాపీగా ఉన్నారు అని నువ్వు అనుకుంటున్నావు. చూసినావు కదా ఎన్ని సిలువలు నీకు చాలా అందంగా కనిపించాయి, చాలా తేలిగ్గా ఉన్నట్లు అనిపించాయి. కానీ అవన్నీ నువ్వు తీయడానికి వెళ్ళినప్పుడు నీ వల్ల అవ్వలేదు, కానీ నీ సిలువ మాత్రమే నువ్వు తీయగలిగావు. కాబట్టి నువ్వు అనుకుంటున్నట్లుగా అందరూ ఏమీ శ్రమలు లేకుండా కష్టాలు లేకుండా లేరమ్మా. అంత అందంగా కనిపిస్తున్నారంటే వాళ్ళు ఎన్నో శ్రమలు పొందినందుకే వాళ్ళ సిలువ అంత అందంగా కనిపిస్తుంది అని చెప్పాడంట దేవుడు. శ్రమలు కష్టాలు అనేది మనిషి జీవితాన్ని ఏం చేస్తాయి తెలుసా, అందంగా మలుస్తాయండి. చాలాసార్లు కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనకు చాలా బాధ అనిపిస్తుంది అవి వేరు చేయలేక. కానీ శ్రమలు ఏం చేస్తాయంటే మనల్ని మోల్డ్ చేస్తాయి, మన ఇంటర్నల్గా మనల్ని బ్యూటీనెస్ని బయట తీసుకొస్తాయన్నమాట. శ్రమల్లో మనం చాలా విషయాలు నేర్చుకుంటాం. ఇంకొకటి ఏంటంటే శ్రమల్లో దేవుడి పైన ఆధారపడడం నేర్చుకుంటాం. కాబట్టి శ్రమల్లో దేవుడే మనకు తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా ఉన్నాడంటే మనం ఆ శ్రమలు అనుభవిస్తున్నా కూడా అవేం మనల్ని ఏం చేయలేవు అనమాట, ఆ కష్టాలు మనల్ని ఏం చేయలేవు. కాబట్టి మనకున్న శ్రమల్లో మనకి ఎవరైనా సహాయం చేయగలుగుతారంటే అది దేవుడు మాత్రమే. కాబట్టి దేవుడు పాదాల దగ్గరికి వెళ్ళాలి మనం ప్రతి క్షణము, ప్రతిరోజు దేవుడు పాదాలు పట్టుకొని ఆయన పాదాల దగ్గర కూర్చోగలిగితే మన జీవితంలో తప్పకుండా మన యొక్క శ్రమల్లో ఒక నూతనత్వాన్ని చూడగలుగుతాం. మరి శ్రమల్లో మనకు ఒక ఉత్తేజితమైన జీవితాన్ని దేవుడిస్తాడు. అలాగే శ్రమల్లో ఒక అద్భుతమైనటువంటి దేవుడి యొక్క ప్రసన్నతను మనము అనుభవించగలుగుతాం. కాబట్టి శ్రమలు చూసి భయపడేవారిగా, శ్రమలు చూసి కృంగిపోయేవారిగా మనం ఉండకూడదండి. శ్రమల్లో ఎక్కడుంటాం తెలుసా, దేవుడి చేతుల్లో ఉంటాం. ఎంత గొప్ప ధన్యత కదా. మరి ప్రతిరోజు దేవుడు మనం చేయి పట్టి నడిపిస్తాడు. కానీ కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఎక్కడుంటాం తెలుసా, ఆయన యొక్క మరి దగ్గరగా ఉంటాం, ఆయన కౌగిట్లో భద్రపరచబడతాం అన్నమాట. ఎంతమందికి దేవుడితో పాటు నడిచేది ఇష్టమండి? ఎంతమందికి దేవుడి కౌగిల్లో ఉండడం ఇష్టం అంటే ఏం సమాధానం చెప్తారండి? అందరం ఏమంటాం తెలుసా, దేవుడు కౌగిట్లో ఉండాలి. ఎందుకు దేవుడు కౌగిట్లో ఉండాలంటే దేవుడికి దగ్గరగా ఉంటాం కదా, నడిస్తే పక్కన ఉంటాం. కానీ కౌగిట్లో ఉంటే ఎక్కడ ఉంటాం తెలుసా, ఆయన మొహానికి దగ్గరగా ఉంటాం అనమాట. అది ఎంత బాగుంటుంది కదా దేవుడితో ఉండే అనుభవం. కానీ శ్రమలు వస్తే మాత్రం తట్టుకో, శ్రమలు వస్తే మాత్రం నచ్చదు. శ్రమలు లేనంతసేపు నడుచుకుంటూ వెళ్ళాల్సిందేందండి. కానీ ఆ శ్రమలు వచ్చినప్పుడు ఎక్కడ ఉంటామంటున్నాం, కౌగిట్లో ఉంటాం. కాబట్టి తేల్చుకుందాం, దేవుడి సన్నిధిలో శ్రమలు ఉండడం మేలా, లేకపోతే దేవుడు పక్క నుండి నడుచుకుంటే ఏం లేకోకుండా వెళ్ళిపోవడం మేలా అనేది మనమే ఆలోచించుకోవాలన్నమాట. మన పేరెంట్స్ కూడా మనకి ఎప్పుడు బాగలేకపోతే, మనం అన్హెల్దీగా ఉన్నప్పుడు ఎక్కువ ప్రేమ చూపిస్తారు. ఎందుకంటే ఆ సమయంలో అది చాలా అవసరం రికవరీ అవ్వడానికి. బాగున్నప్పుడు అంత పట్టించుకుంటారండి. బాగున్నప్పుడు అమ్మ తినిపిస్తుందా పెద్దగైనా కూడా? బాగున్నప్పుడు కూడా నాన్న ఫ్రూట్స్ అన్ని కట్ చేసి దగ్గరికి ఇచ్చి తినిపిస్తాడా? లేదు కదా. ఎప్పుడు బాగుండదో అప్పుడు చాలా జాగ్రత్తగా, చాలా కేరింగ్గా చూసుకుంటారు ఎవరైనా కూడా. అలానే అండి, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, గాయాలు తగులుతుంటే అయ్యో నా బిడ్డ తట్టుకోలేదు అని దేవుడు మన పక్కనే ఉండి ఆయన కంఫర్ట్ చేస్తూ ఉంటాడు. శ్రమలు లేవనుకోండి, ఓకే మన లైఫ్ లీడ్ అవుతుంది కాబట్టి అంత ఇది ఉండదు అనమాట. కాబట్టి శ్రమలలో దేవుడికి దగ్గరగా ఉండడం మర్చిపోద్దు. శ్రమల్లో దేవుడు కౌగిల్లోనూ ఉన్నావని మర్చిపోద్దు. దేవుడికి చాలా దగ్గరగా ఉన్నావు కాబట్టి ఏం భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి శ్రమలో నిన్ను జయింపజేసేవాడు దేవుడున్నాడు. ఈరోజు నువ్వు మోసినటువంటి సిలువ నీకు భారంగా అనిపించచ్చు, కానీ అంతకంటే ఎక్కువ మంది ఎన్నో శ్రమలు మోస్తున్నారని, ఎంత ఇబ్బందులు గుండా వెళ్తున్నారు. మరి నిన్ని ఆ పరిస్థితుల్లో నువ్వు ఎంత తట్టుకుంటావో అంత మాత్రమే నీకు శ్రమలు అనుమతించబడతాయి, అంత మాత్రమే శోధనలు అనుమతించబడతాయి అన్నమాట. అయితే ఆ పరిస్థితుల్లో దేవుడు విడిచిపెడతాడంటే ఎప్పుడు విడిచిపెట్టాడు. ఆ పరిస్థితుల్లో మనకి ఇంకా తోడుగా ఉండి వాటి నుంచి బయట తీస్తాడు. కాబట్టి దేవుడి యొక్క గొప్ప ఆదరణ వైపు మనం చూద్దాము, దేవుడి పైన ఆధారపడదాము, శ్రమల్లో ఆయనకి దగ్గర అవుదాము, శ్రమల్లో ఆయన ఇచ్చే ఆదరణను పొందుకుని ఉన్నతమైన స్థితికి రీచ్ అవుదాం. అటు కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. పరిశుద్ధులైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలయ్యా. శ్రమల్లో మాతో ఉండే దేవుడు నాయన మీకు స్తోత్రాలు.
అయ్యా, ఈ శ్రమల్లో మీరు మాకు తోడుగా ఉన్నప్పుడు మేము మాకు చాలా దగ్గరగా ఉన్నారని గ్రహించుకొని నువ్వు మాతో ఉన్నందుకు మేము భయపడక ధైర్యంతో ముందుకు సాగేటువంటి ఆ గొప్ప జీవితాన్ని మా అందరికీ దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.